నేను ముందే చెప్పినా కదా, రీసెంట్గా ఈ పిల్లోడి గురించి నేను వీడియో చేసినా కదా, ఈ పిల్లోడు గవర్నమెంట్ని ప్రశ్నిస్తే ఏమవుతుందో తెలిసే అని. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఎవరైతే ఈ ఇండియాలో క్వశ్చనింగ్ చేస్తారో వాళ్ళకి ఎలాంటి వార్నింగ్స్ అయితే వస్తాయో, ఈ పిల్లాడి వాళ్ళ నాన్నకు కూడా అలాంటి వార్నింగ్స్ వచ్చినాయి. అండ్ ఈ పిల్లాడికి కూడా అవే వార్నింగ్స్ వచ్చినాయి. నువ్వు ఇలాంటి వీడియో చేస్తే బాగుండదు అని డైరెక్ట్గా ఫోన్ చేసి మరి వార్నింగ్ ఇచ్చిర్రు ఆ చిన్న పిల్లోడికి. ఇది ఇండియా మిత్రమా? ప్రశ్నించే హక్కుని కూడా లాక్కుంటున్నారు. ఇంతకాలం ఇంకా ప్రశ్నించేటి వాడి మీద ఇంకా ఇట్లా పెత్తనం చలాయిస్తారు. సరే, ఇప్పుడు అది పెట్టండి. ఇంతకుముందు చేసిన వీడియోలో వీళ్ళకి స్కూల్ బాగాలేదు, స్కూల్కి వెళ్ళేందుకు రోడ్ లేదు, ఆ కాలువని దాటుకొని వాళ్ళు స్కూల్కి వెళ్ళాలా. సరే, వాళ్ళ స్కూల్ ఎప్పుడు బాగుపడాలా? వాళ్ళు అక్కడే చదువుకోవాలా, వాళ్ళ ఫ్యూచర్ చిల్డ్రన్స్ కూడా అక్కడే చదువుకోవాలా. ఎప్పటికీ డెవలప్ కాదు. అక్కడ స్కూల్ కట్టరు, అక్కడ రోడ్ వేయరు, వాళ్ళ ఫ్యూచర్ అంతా అంతే. ఇక్కడ కాన్సెప్ట్ ఏంది అంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ కావద్దు. ఎడ్యుకేటెడ్ అయితే ఇక్కడ యువత ప్రశ్నిస్తారు. యువతని ఎంతకాలం అయితే తొక్కిపెట్టి ఉంచుతామో అంతా వాళ్ళకు బెనిఫిట్. ఈ మధ్యకాలంలో చాలా హ్యాపీగా ఉంది, అట్లనే చాలా బాధగా కూడా ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాకి చాలా పవర్ ఉంది. ఏదైతే మన దగ్గర మనం బాధపడుతున్నామో దాన్ని డైరెక్ట్ అందరికీ చూపించగలుగుతున్నాం. కానీ ఇప్పటి యువత ఏమైపోతున్నారు అంటే సోషల్ మీడియాని తప్పుగా వాడుకుంటున్నారు. నేను ఎవరికి అపోజిట్ కాదు. నువ్వు ఎప్పుడు బోరన్ రీల్స్ చేసుకో, నువ్వు ఏమన్నా చేసుకో, కాకుంటే నువ్వు ఫేస్ చేసేటి ప్రాబ్లం డైలీ లైఫ్లో నువ్వు అందరికి చూపించి నువ్వు ప్రశ్నించగలిగితే నువ్వు ఒక అసలైన యూత్. ఈ దేశానికి నీలాంటి వాళ్ళే అవసరం. ఆ పార్టీ జెండా ఈ పార్టీ జెండా మోసే బదులు ఫస్ట్ నీ ఇంట్లో పొద్దున లేస్తే నీకు మంచి నీళ్ళు వస్తున్నాయా లేదా చూసుకో. నువ్వు బయటికి వెళ్తే, నువ్వు బైక్ తీసుకొని బయటికి వెళ్తే ఆ రోడ్ల మీద గుంటలు ఉన్నాయా లేదా అది చూసుకో. నీకు కరెంట్ వస్తుందా లేదా అది చూసుకో. నీ రైట్స్ని నువ్వు సక్రమంగా వాడుకుంటున్నావా లేదా అది చూసుకో. నీ రైట్స్ని ఎవరైనా తొక్కేస్తున్నారో అది గమనించుకో. దాని తర్వాతనే నువ్వు ఏ జెండా అయినా మోయు. లేకుంటే మిత్రమా, నువ్వు ఇట్లనే పోతావు, నీ పిల్లలు, నీ ఫ్యూచర్ అంతా వాళ్ళు ఇట్లనే తొక్కేస్తారు. మై డియర్ యూత్, మనం ఇప్పుడు రేస్ కాకుంటే మనం ఎప్పటికీ రేస్ కాలేము. ప్రశ్నించడం నేర్చుకో మిత్రమా. ఒక దేశంని ఖరాబ్ చేయాలంటే వాళ్ళకి ఏ న్యూక్లియర్ బాంబ్స్ ఏవి అవసరం లేదు. వాళ్ళ దేశంలో ఉన్న యువతని చెడగొడితే సరిపోతుంది. కానీ మిత్రమా, నువ్వు నేను ఆ వలలో చిక్కాము. ఎందుకంటే నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా. నేను చిక్కను, మిమ్మల్ని చిక్కనివ్వను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. దద్దరిల్లిపోతాయి. నేను ఈ కంటెంట్ క్రియేషన్ చేసింది కూడా అందుకే, ప్రశ్నించడానికి. రైట్ టు క్వశ్చనింగ్. నా రైట్ని నేను ఎలా వాడుతానో చూపిస్తా. నాతో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు?